గంజాయి అక్రమ రవాణా కొనుగోలు దొంగ నోట్ల చెలామణికి పాల్పడుతున్న 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 30 కిలోల గంజాయి 3 కార్లు 5 సెల్ ఫోన్లు 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఎస్పీ తన కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ తుషార్ డుడీతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దువ్వూరు మండలం గుడిపాడు సమీప సబ్ స్టేషన్ వద్ద గంజాయి అక్రమ రవాణా అమ్మకం దొంగ నోట్ల చెలామణి జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మైదుకూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వంశీధర్ గౌడ్ సూచనల మేరకు మైదుకూరు రూరల్ సిఐ వై నరేంద్రరెడ్డి, దువ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ రాఘవేంద్రారెడ్డి సిబ్బంది, దువ్వూరు తహసీల్దార్ తదితర అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ని ప్రత్యేకంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆఫీస్ నుంచి మానిటర్ కూడా చేయడం జరిగింది. ఇనిషియల్గా దువ్వూరుకు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర నుంచి గాంజా సీజ్ చేస్తే అతన్ని విచారించినప్పుడు ఆళ్లగడ్డకు సంబంధించిన వ్యక్తి మరియు చాగలమనికి సంబంధించిన వ్యక్తుల పేరు చెప్తే ఇమీడియట్గా వాళ్ళను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా విచారిస్తే వీళ్ళు మెటీరియల్ని ఇంకొక వ్యక్తి హరి అని రుద్రవరం అండ్ నవీన్ కృష్ణ ఆఫ్ తణుకు అక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి సరకుని తీసుకొచ్చినట్టు ఇన్వెస్టిగేషన్లో తేలింది. సబ్సిక్వెంట్గా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందనేది చూస్తే అవి ఒడిషా నుంచి సోర్స్ అయినట్టు ప్రస్తుతం ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క కేసులో ఇంకా కొనసాగుతున్నాయి. అబ్స్కాండింగ్లో దాదాపు 4 అక్యూస్డ్లు ఉన్నారు. వాళ్ళని పట్టుకున్న కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ఇది కాక ఈ యొక్క కేసుల్లో ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్ కూడా బయటపడింది. ఎవరైతే ఈ దువ్వూరుకు సంబంధించి ఆళ్లగడ్డ చాగలమరికి సంబంధించి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఒక 4 days క్రితం వీళ్ళ దగ్గర ఉన్న నోట్లతోటి గొర్రెలు కొనినట్టు కూడా వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో చెప్తే ఆ కేసుని కూడా ఈరోజు నమోదు చేసి వాళ్ళని ఆ కేసులో కూడా రిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా గాంజా వరకు చెప్పుకుంటే గాంజా కన్సంప్షన్ తప్పు, అది స్టోర్ చేయడం తప్పు, అమ్మడము తప్పు. కన్సంప్షన్ చేసే వాళ్ళ మీద కూడా చట్టం చర్యలు తీసుకోబడుతుంది అనేది కూడా చెప్పుకుంటున్నాము. ఎవరికైనా రీహాబిలిటేషన్ కావాలన్నప్పుడు ప్రత్యేకంగా ఈ కేసుల్లోనే దాదాపు ఒక 16 మందిని ఆ విధంగా రీహాబిలిటేషన్ అవసరమైతే వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించడం జరుగుతున్నాయి. అండ్ ఈ అఫెండర్స్ మీద ఎన్ని కేసులు ఉందని చూస్తే ఈ నవీన్ కృష్ణ అన్న వ్యక్తి మీద 6 కేసులు, డిఫరెంట్ కేసెస్, 3 శాండ్ కేసెస్, అదేవిధంగా ఒక డౌరీ హెరాస్మెంట్ కేసెస్, అదేవిధంగా ఈ గొల్లపల్లి హరి అన్న వ్యక్తి మీద 5 కేసులు, కిడ్నాపింగ్ కేసెస్, రెడ్ శాండర్ స్మగ్లింగ్ కేసెస్, ఫారెస్ట్ యాక్ట్, అనిమల్ యాక్ట్ కేసెస్ అని అండ్ ఫేక్ కరెన్సీ నోట్ కేసెస్. సో వీళ్ళ మీద పీడీ పెట్టడం కూడా జరుగుతాయి. ప్రజల్ని కోరుతున్నది ఒకటే, గాంజా సేవించే వాళ్ళని మీ దృష్టికి వస్తే దయచేసి మా డయల్ 100కి ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా వాళ్ళని రీహాబిలిటేషన్ చేయడం మాత్రం కాక వాళ్ళు ఎక్కడి నుంచి అవి కొనడం జరిగిందని చూసి వాటి మీద కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా చెప్పుకుంటున్నాం.